అక్కడ కూర్చున్నటువంటి నా అన్నదమ్ముళ్ళు, ఇక్కడికి వచ్చినటువంటి నా అన్నదమ్ముళ్ళు, నిజంగా భూమికి మనిషికి ఎంత అవినాభావ సంబంధం ఉంటుంది. మీ బాధలు చూస్తుంటే ఒక్కొక్కరు చెప్తుంటే నిజంగా కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఒక తమ్మైతే కాళ్ళ మీద పడి నాకు ఈ సమస్యను పరిష్కరించమని అడిగిండు. మరి అందరూ ఒకటే చెప్తున్నారు, ఈ భూమి పోతే మాకు బతుకు తెరువు లేదు. ఎందుకు లేదు? ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే ఒకటే పని పెట్టుకున్నాడు, మళ్ళా ఇక రామ్ కన్ఫామ్ అయిపోయింది ఆయనకి, ఇక నెక్స్ట్ గెలవమని. దోచుకోవాలి, దాచుకోవాలి, దాచుకోవాలి. ఇక రోజుకొకటి జీవోలు తీస్తాడు. ఈడంగా రోడ్డువా, ఆడంగా కాలువవా, ఈడంగా అదంగా. ఇక వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఏం చేస్తారు, ఆ పక్కపక్కన ఉన్నటువంటి భూములన్నీ కొంటున్నారు. ఇక రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఆ భూములన్నీ కొని పైసలు చేసుకుంటారు. ఇక మళ్ళీ డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు ఎవరు భూములు కోల్పోతున్నాం? సన్నకారు చిన్నకారు రైతులకు పోతున్నాం. మరి మా రైతులందరూ ఏం అడుగుతున్నారు? మిమ్మల్ని కేవలం పాత అలైన్మెంటు ఉంచండి అని అడుగుతున్నారు. దాన్ని తప్పించడం కోసం ఆయన అత్తగారు భూముల్ని, లేకపోతే ఎమ్మెల్యే భూముల్ని, అన్ని భూముల్ని పక్కకు పెట్టేసి చుట్టు తిప్పుకుంటూ వచ్చి, రింగ్ రోడ్ కాదు అది, ఇట్లా ఒంకల్ టింకల్ ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి ఇవాళ అలైన్మెంట్ చేస్తున్నాడు. మరి నీకు మన దగ్గర ఉన్నటువంటి తమ్ముళ్ళు చెప్తారు, ఎమ్మెల్యే దగ్గరకు ఒక బాధ పోతే నాకు తెలియదు అన్నట్టు ఎమ్మెల్యే ఉంటేంత ఊడితేంత అవసరం ఆయన మనకి? ఎప్పుడైనా ఎమ్మెల్యే అంటోళ్ళు ప్రజాప్రతినిధులు ఎవరు వెంబడి ఉండాలి? ప్రజల వెంబడి ఉండాలి, రైతుల వెంబడి ఉండాలి, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించేటట్టుగా ఉండాలి. కానీ నాకు తెలియదని తప్పించుకునేటోడివి నువ్వెంతనయ్యా, మాకు ఉంటేంత పోతేంత. మరి ఇక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, నాది కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ, నేను నల్లమల్ల బిడ్డని, అది. మరి నల్లమల్ల బిడ్డలకి నువ్వు అన్యాయం చేస్తుంటే మరి చూస్తూ ఉంటామా మనం? ముందే తెలంగాణ ఉద్యమంలో చిచ్చర పిరుగులే తిరిగిన వాళ్ళము, ఈ వేదిక మీద ఉన్న అందరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. మరి మేము ఊకుంటామా? ఖచ్చితంగా రైతుల వెంబడి ఉంటాం. రైతులకు కావాల్సినటువంటి పాత అలైన్మెంట్ వచ్చేంత వరకు మనం ఏ ధర్నాలు చేయాలన్నా, రాస్తా రోకోలు చేయాలన్నా, ఏం చేయాలన్నా అందరం సంఘటితంగా కలిసి ఉండి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని వేదిక మీద ఉన్న పెద్దల ద్వారా, అలాగే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారు కూడా విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అసలు రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తుందంటే ఫస్ట్ విజితారెడ్డి తప్పు. ఆయన ఎక్కడో ఉన్నోని తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీలో కలిపింది. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను జడ్పీటీసీగా పోటీ చేస్తాంటే నేను మిర్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ చేసిన, చంద్రబాబు నాయుడు చెప్పి ఎమ్మెల్సీ చేసిన, తర్వాత కొడంగల్ ఎవరు గతి లేకపోతే కొడంగల్ టికెట్ ఇప్పించి మళ్ళీ ఎమ్మెల్యే చేసినాం. తర్వాత ఎంపీ అయ్యింది. ఇప్పుడు అదృష్టం కొద్దీ మన కలవకుర్తి నుంచో అచ్చంపేట నుంచో ఆ మధ్యన కొండారెడ్డిపల్లి ఉంది, షాయిరెడ్డి కూడా చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అవునా? అంటే అలాంటి వ్యక్తి కలవకుర్తి బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మనము కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి. తప్పకుండా ఈ పోరాటము ఇది ఆరంభం మాత్రమే, దీన్ని కొనసాగించాలి. కాబట్టి మనమందరం కూడా గట్టి నిర్ణయం తీసుకుందాం. పండుగ తర్వాత తప్పకుండా మళ్ళీ కూర్చుందాం. మన కేటీఆర్ను, హరీష్ రావును కూర్చోబెట్టుకుందాం. మన జిల్లాకు సంబంధించిన నాయకులను కూర్చోబెట్టుకుందాం. ముఖ్యమైన నాయకులు మీరందరూ రండి, కూర్చొని మొత్తం కూడా ఈ త్రిపులార్కి సంబంధించినటువంటి ఏ జిల్లా ఉందో రైతాంగాన్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున హైదరాబాదులో రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే విధంగా మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం రైతుల కాళ్ళ దగ్గరకు వచ్చేట్టు చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన తలకొండపల్లి ఎక్స్ఎంపీపీ సోదరిమణి నిర్మల. సభకు నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న మేజర్గా మా గ్రామం, మా పొలాలే పోతున్నాయి.